హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నవి కొత్త రేషన్ కార్డులు, కరెక్షన్స్, డిలీషను, స్ప్లిట్టింగ్, ఇలా రకరకాల సర్వీసెస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొత్త రేషన్ కార్డులకు మనకి గవర్నమెంట్ అవకాశం కల్పించబోతుంది. ఈ రోజు నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లికేషన్ తీసుకుంటారు. మీకు కావాల్సిన సర్వీసెస్ ఇస్తారు. ఏ సంక్షేమ పథకం పొందాలన్నా రైస్ కార్డు కంపల్సరీ. సో రేషన్ కార్డు ఉంటేనే మనం ఏదైనా సంక్షేమ పథకాన్ని అప్లై చేయడానికి అవకాశం దొరుకుతూ ఉంది. సో రాబోయే రోజుల్లో అన్ని రకాల సంక్షేమ పథకాలు పొందాలి అంటే ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. మరి చాలామంది చాలా తప్పులు చేస్తూ ఉంటారు రేషన్ కార్డు అప్లై చేసేటప్పుడు. సో అలాంటి తప్పులు మీరు చేయకుండా ఉండాలంటే, అదేవిధంగా ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డుకి సంబంధించి, స్ప్లిట్టింగ్ సంబంధించి, డిలీషన్ సంబంధించి ఇతర 7 రకాల సర్వీసెస్ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఆ 7 రకాల సర్వీసెస్ క్లుప్తంగా మీకు అర్థమయ్యే విధంగా తెలియజేస్తాను. అదేవిధంగా మనం రాబోయే వీడియోల్లో ప్రతి టాపిక్ అంటే ఈ 7 టాపిక్స్ సంబంధించి ఒక్కొక్క టాపిక్ ఒక వీడియో చేయడం జరుగుతూ ఉంది. దయచేసి ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు వీడియోస్ ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే, టాపిక్లో భాగంగా మనకి సివిల్ సప్లైస్ సంబంధించి నాదెండ్ల మనోహర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏటీఎం ఒక సైజులో కొత్త రేషన్ కార్డులు ఇస్తాము అని తెలియజేశారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైతే పాత రేషన్ కార్డులు ఉన్నాయో, ఎవరైతే పాత రేషన్ కార్డులు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారో వారికి ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారికి కలిపి ఒకేసారి మనకి ప్రింట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకేనా? మరి పాత వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. పాత రేషన్ కార్డులు ఎవరైనా చనిపోతే డిలీషన్ చేసుకోవచ్చు. పాత రేషన్ కార్డులకు ఎవరైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకున్న తర్వాత పాత రేషన్ కార్డులకి రీప్రింట్ ఇస్తారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కొత్తగా పెళ్ళైన జంటకి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి స్ప్లిట్ చేసి కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేయాలి. ఇప్పుడు మనకి ఈ యొక్క వీడియోలో మనము ఆ 7 రకాల సర్వీసెస్ రేషన్ కార్డుకి సంబంధించి సివిల్ సప్లైస్ లాగిన్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ వారి లాగిన్లో, గ్రామాల్లో డిస్ట్రిక్ట్ అసిస్టెంట్, అదే పట్టణాల్లో అయితే వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ఉంటారు, ఎడ్యుకేషన్ సెక్రటరీ, వారి లాగిన్కి ఈ యొక్క కొత్త రేషన్ కార్డుకి సంబంధించి వివిధ రకాల ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మనము ఆ 7 రకాల ఆప్షన్స్ ఏంటో తెలుసుకుందాం. మరి 7 రకాలు ఏంటండి? ఫస్ట్ వన్ న్యూ రేషన్ కార్డ్ సర్వీస్. అదేవిధంగా తర్వాత మనకి స్ప్లిట్టింగ్, ఓకేనా, స్ప్లిట్టింగ్, తర్వాత యాడింగ్, తర్వాత డిలీషన్, తర్వాత కరెక్షన్, తర్వాత ఆధార్ చేంజ్, అంటే ఆధార్లో ఏమైనా చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు, అంటే ఆధార్లో ఏమైనా తప్పు ఉంటే తప్పు, తర్వాత సరెండర్. అలాగా మనకి ఒక 7 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? మరి ఇప్పుడు మనము కొత్తగా ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళు కొత్త రేషన్ కార్డు పొందాలి అంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్టింగ్ ఆప్షన్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సార్ స్ప్లిట్ అంటే ఏంటి అంటే ఏంటంటే, మనము ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు కదా, కొత్తగా వీళ్ళిద్దరికి బి ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. ఇద్దరికి కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి అంటే ఏ అనేవారు తమ తల్లిదండ్రులకు రేషన్ కార్డులో ఉంటారు, బి అనేవారు కూడా తమ రేషన్ కార్డులో ఉంటారు, తమ తల్లిదండ్రుల రేషన్ కార్డులో. ఓకేనా? వీరి తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉంచి స్ప్లిట్ అవ్వాలి. ఇప్పుడు సహజంగా మనం ఎవరిని స్ప్లిట్ చేస్తామంటే, మనం భార్యని స్ప్లిట్ చేస్తాం. భార్య ఏ భర్త అనుకోండి, బి భార్య అనుకోండి. ఓకేనా? బిని తమ తల్లిదండ్రుల రేషన్ కార్డు నుంచి స్ప్లిట్ చేస్తాము. ఓకేనా? ముందు స్ప్లిట్ చేసి ఒక భర్త రేషన్ కార్డులో యాడ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు స్ప్లిట్ అయ్యింది, యాడింగ్ అయ్యింది. ఓకేనా? భర్త రేషన్ కార్డులో యాడ్ చేసాం. తర్వాత వీళ్ళిద్దరిని స్ప్లిట్ చేసి వీళ్ళని భార్య భర్తలు విధిగా స్ప్లిట్ చేసి వాళ్ళని కొత్త రేషన్ కార్డుకి మనం టీ నెంబర్తో మనం కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేస్తాం. సింపుల్. కొత్త రేషన్ కార్డు ఇది ప్రాసెస్ అండి. కొత్త రేషన్ కార్డుకి మనం అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఎలా ఆన్లైన్ చేయించుకోవాలి, రిజిస్ట్రేషన్ వారి లాగిన్లో కూడా మనం ప్రతి టాపిక్ మీద వీడియో చేస్తామని చెప్పాం. మనం ప్రతి టాపిక్ గురించి డీప్గా అనలైజ్ చేస్తే వీడియోలు ఎంత అయిపోతుంది, చాలామందికి స్కిప్ చేసేస్తూ ఉంటారు. సో మనం అసలు సర్వీసెస్ ఏమి ఇచ్చారనేది వీడియో తెలుసుకోవడానికి మాత్రం వీడియో చేయడం జరుగుతూ ఉంది. సో మనం కొత్త రేషన్ కార్డు అలా మనం స్ప్లిట్ చేసుకొని యాడ్ చేసుకొని న్యూ రేషన్ కార్డు ఇష్యూ చేసుకోవచ్చు. దానికి సపరేట్ వీడియో చేస్తాం, నో ప్రాబ్లం. తర్వాత ఎక్స్పెషల్లీ ఓన్లీ యాడింగ్. అసలు ఓన్లీ యాడింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆల్రెడీ కొత్త రేషన్ కార్డు పెట్టుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టితే పిల్లల్ని యాడ్ చేసుకోవాలి. లేదు వాళ్ళకి పెళ్ళయింది, పిల్ల కూడా పుట్టేశారు, కానీ కొత్త రేషన్ కార్డు కాలేదు అంటే ముందుగా పిల్లల్ని ఎవరో రేషన్ కార్డులో భర్త రేషన్ కార్డులో ముందుగా యాడ్ చేసేసి తర్వాత తల్లిదండ్రులని పిల్లల్ని కూడా స్ప్లిట్ చేయొచ్చు. ఎక్స్పెషల్లీ ఇదంతా జరగాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కంపల్సరీ. నేను ముందుగా చెప్పి చాలా వీడియోస్ చేశాను. మీకు ఎలాగ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవాలని కూడా చెప్పాను. కొత్తగా ఎక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోతే ఎలా మీరు సొంతంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో చేసుకోవాలో కూడా చెప్పాను.
పిల్లల్ని కూడా సొంతంగా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడ మన పిల్లల్ని యాడ్ చేసి ఉండకపోతే మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఇంటింటికి వచ్చి ఆల్రెడీ మ్యాపింగ్ చేశారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోతే మీకు ఏ రేషన్ కార్డ్ సర్వీసెస్ మీకు అప్లై కాదు. అంటే మీరు అప్లై చేసుకోలేరు ఇంకా. యాడింగ్ చేసుకోలేరు, స్ప్లిట్టింగ్ చేసుకోలేరు. ఎందుకంటే ఎక్కడైనా హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లు ఉంటే తప్ప మీకు రేషన్ కార్డ్‌లో ఎంతమంది కనిపిస్తున్నారో హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో కూడా అంతే మంది కనిపించాలి. దిస్ ఈజ్ హౌస్ హోల్డ్ మ్యాపింగు ఆల్రెడీ రేషన్ కార్డు. మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్న ప్రతి ఒక్క రేషన్ కార్డు వస్తుందంటే అలా రావాల్సిన అవసరం లేదు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది సర్వీసెస్ ఇవ్వడానికి మాత్రమే. సో ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారము మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లు ఉంటేనే కదా స్ప్లిట్ చేసేది. స్ప్లిట్ చేయాలంటే ముందు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో స్ప్లిట్ చేయాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటారండి. అలాంటప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ రేషన్ కార్డు ఇస్తారా? కాదు కదా. మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ సంథింగ్ వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ మనం ఇస్తాం. సో కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటూ రేషన్ కార్డుకి ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళు కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేస్తారు. ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉంటేనే రేషన్ కార్డ్స్ వస్తాయి. స్ప్లిట్టింగ్, యాడింగ్, డిలీషన్, వాట్ ఎవర్. ఓకేనా. ఇప్పుడు మీ పిల్లల్ని యాడ్ చేయాలన్నా ముందుగా మీ పిల్లల్ని మీరు రేషన్ కార్డులో యాడ్ చేయాలంటే ముందుగా మీరు మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో పిల్లల్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. లేకపోతే ముందుగా సచివాలయాన్ని సంప్రదించండి. అక్కడ మీ పిల్లల్ని యాడ్ చేయించండి. క్లియర్. పిల్లల్ని యాడ్ చేస్తేనే మీ యొక్క రేషన్ కార్డులోకి వాళ్ళు యాడ్ అవుతారు. మీకు అర్థమవుతుందా? తర్వాత మనకి డిలీషన్. మరి డిలీషన్ అనే ఆప్షన్ దేనికండి అంటే స్ప్లిట్టింగ్ వేరు, డిలీషన్ వేరు. స్ప్లిట్టింగ్ అనేది ఒక రేషన్ కార్డు నుంచి ఒక రేషన్ కార్డుకి క్రియేట్ చేయటం. డిలీషన్ అంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మాత్రమే మనం డిలీషన్ పదం వాడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భర్త చనిపోయారు, భార్యకి పెన్షన్ అప్లై చేయాలి, వితంతు పెన్షన్. మరి భర్తను రేషన్ కార్డులో ఉంచి అటు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నుంచి కూడా డిలీట్ చేస్తేనే మనము ఆవిడకి పెన్షన్ అప్లై చేయగలుగుతాం. మనం ఇప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నుంచి అతను డిలీట్ చేయాలి. ఇప్పుడు అవకాశం ఇస్తారు ఖచ్చితంగా. అలాగే ఆ రేషన్ కార్డులో నుంచి కూడా అతను డిలీట్ చేయాలి. డిలీట్ చేసిన తర్వాత ఈవిడికి పిల్లలు ఉంటే పిల్లలతో సింగిల్గా ఉంటే సింగిల్ రేషన్ కార్డు వచ్చేస్తుంది. అప్పుడు కొత్తగా మళ్ళీ వాడు పెన్షన్ అప్లై చేసుకోవచ్చు. ఇది మనం డిలీషన్ అంటాం. చనిపోయిన వాళ్ళని తొలగించే ఆప్షన్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందా? న్యూ రేషన్ కార్డు, స్ప్లిట్టింగ్, యాడింగ్, డిలీషన్, కరెక్షన్, ఓకేనా, ఆధార్ చేంజ్, ఇవి మనకి ఇవ్వడం జరిగింది. కరెక్షన్ అంటే ఆధార్ చేంజ్ చేసుకోవచ్చు. సరెండర్ కూడా మనం రేషన్ కార్డు మన రేషన్ కార్డుకి అర్హత లేకపోతే మనంగా రేషన్ కార్డు సరెండర్ చేయొచ్చు. ఓకే. ఈ 7 సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. కరెక్షన్ అంటే ఏంటి? కరెక్షన్ అంటే మీకు పేరు కరెక్షన్ అవ్వచ్చు, ఇంటి పేరు కావచ్చు, మేల్ బదులు ఫీమేల్ కావచ్చు, వాట్ ఎవర్, ఏది అడ్రస్ మొత్తం అన్ని కరెక్షన్స్. మీకు రేషన్ కార్డులో అడ్రస్ చేంజ్ అవ్వాలన్నా మీరు ముందు ఆధార్ కార్డు, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ 2 సేమ్ విలేజ్ ఉన్నట్టు చూసుకోండి. మీకు రేషన్ కార్డు అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, అడ్రస్ ఊరు వచ్చేసారు, ఆ ఊర్లో మీకు రేషన్ కార్డు కావాలి ఆ ఊరు అడ్రస్తో. ఓకేనా. ఇప్పుడు మీరు మీ ఆధార్లో అడ్రస్ చేంజ్ చేసుకోవాలి. అలాగే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా మీరు ఆ పర్టికులర్ విలేజ్లో ఉండాలి. సో చాలామంది ఇవేం తెలియకుండానే సర్వీసెస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నేను ఆల్రెడీ ఇవన్నీ చెప్పాను. అసలు రేషన్ కార్డు రాకముందు ఇవన్నీ చేసుకోండి అని చెప్పేసి. ఆ రేషన్ కార్డు రాకముందు ఇవన్నీ ఎందుకు చెప్తారనే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇప్పుడు అర్థమవుతుంది దాని ఇంపార్టెన్స్. ఇప్పుడు ఏం అవ్వవు కదా. సైట్లు ఇప్పుడు పని చేయాలన్నా కష్టమే. ఎందుకని ఆల్రెడీ 3-4 months బ్యాక్ సర్వీసెస్ అని కూడా కంప్లీట్ అయిపోయినాయి. అందరూ ఆ యొక్క సర్వీసెస్ వాడుకున్నారు. సో ముందుగానే మన వీడియోస్ ద్వారా ప్రతి ఒక్కరికి అవేర్నెస్, నాలెడ్జ్ అందజేస్తూ ఉన్నాం. రేషన్ కార్డులకు సంబంధించి, పెన్షన్ సంబంధించి, హౌస్ సైట్స్ సంబంధించి, హౌసింగ్ లోన్స్ సంబంధించి. ఎందుకంటే నేను ఒక గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయిని కాబట్టి ఏం జరుగుతుంది సచివాలయంలో, మీకు ఎలా ఉపయోగపడతాయి సర్వీసెస్, ముందుగానే ఎలాంటి తప్పిదాలు చేయకుండా మీరు అర్హత పొందాలంటే ఇలాంటి తప్పులు చేయకుండా అర్హత పొందొచ్చు. అంటే స్వయంకృత అపరాధం అంటాం కదా, తెలియక చేసే తప్పులు అలాంటివి చేయకూడదు అంటున్నాం. తెలియకుండా చేసినా ఒక మిస్టేక్ జరిగిందంటే దానికి కొంత సమయం పడుతుంది. ఒకసారి అది ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోవచ్చు కూడా. సో తప్పిదం ఎందుకు చేయాలి? సో అందుకే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి మన ఏపీ స్కీమ్ గైడ్, అంటే మిమ్మల్ని గైడ్ చేయడానికి కోసమే మన వీడియో ఛానల్ పెట్టడం జరిగింది, మన యూట్యూబ్ ఛానల్ని. ఓకేనా. దయచేసి వీడియో లైక్ చేయండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రేషన్ కార్డ్స్ మీద ఎస్పెషల్లీ అప్లికేషన్స్ ఎలా ఫిల్ చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలని కూడా క్లియర్గా నేను ఎలా అప్లై చేసుకోవాలంటే ఇది మీరు ఆన్లైన్లో చేసుకోవడం కాదు. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అక్కడ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఎలా సిద్ధంగా ఉండాలి, అతను ఎలా అప్లై చేస్తాడు అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు రాబోయే వీడియోస్. ఓకేనా. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జై హింద్.